ఆకలి ఈ ఆకలేరా మనుషులతో ఏ పనైనా చేయించేది. మీరు దేశభక్తి అని మడికట్టుకొని ఆకలితో చేస్తారో లేదా ఉగ్రవాద నీడకొస్తారో తేల్చుకోండి. మిమ్మల్ని తీసుకెళ్లి తన దేశ గౌరవాన్ని నిలబెట్టాలని వస్తున్నాడే ఆ విజయేంద్ర వర్మ, వాడికి మీరు నా వాళ్ళని అర్థం కావాలి. అదిగో మీ జాతీయ జెండా, దాన్ని తూట్లు తూట్లుగా కాల్చి వాడు తలదించుకునేలా చెయ్యండి. జెండా తీసుకురా. రే నానాజీ, తొక్కరా దాన్ని. ఈ బద్మాష్ గాళ్ల తలకెక్కిన దేశభక్తి మత్తు దిగేలాగా తొక్కు. మిలిటరీ వాడి పిట్టమనిపించాం. వేలంత లేవు, అంత జీర్ణించుకుపోయిందే నీకు దేశభక్తి. నిన్ను వాడి కంటి ముందే కాలితో తొక్కరా. బౌత్ కలేజే హేరో తుమ్కో. నా పరువు తీసి నా దేశంలో నన్ను తలెత్తుకోకుండా చేశావు. నీ తల తీసి నా జనం ముందు పెట్ట. పోయిన నా పరువు నిలబెట్టుకోవాలి, అందుకే రప్పించా. ఇది నా దేశం, ఇక్కడ నీ జనం లేరు. రేయ్, నాకుండే ధైర్యాన్ని తప్ప నా వెనకున్న జనాన్ని నేనెప్పుడు నమ్ముకోలేదురా. నా తెగింపే నా బలం. ఇక్కడ ఏముందని బలగం కావాలరా? వీధికో 10 మంది వెధవలు, ఆ వెధవలందరూ కలిస్తే ఒక ఉగ్రవాద సంస్థ. ఆ సంస్థకు ఒక పేరు తప్ప ఏముందిరా మీ బలగం ఇక్కడ? లష్కర్-ఏ-తోయిబా, జైష్ అహ్మద్, అల్ ఖైదా, బొక్కా, బోడీ అంతా కలిపితే ఎంతరా?
అడ్డంగా నరుక్కుంటూ పోతే అరగంట. దానికి యుద్ధాలు పోరాటాలు అక్కర్లేదురా. 100 మంది మీ మిలిటెంట్ల ముగింపుకి మేసంతు విన ఒక్క మిలిటరీ వాడి తెగింపు చాలు. నీకు తెలిసిందంతే. ఇక్కడ మా లీడర్లే మా పర్మిషన్ తో బతకాలి, మే చెప్పినట్లు ఆడాలి, మా కనుసన్నలలో మెలగాలి. నోర్మీరా బద్మాష్. ఆ లీడర్లే నా దేశంతో చేతులు కలిపి శాంతిని కోరుకుంటున్నారు. మీ దేశంలో ప్రజలు మా స్నేహం కోసం ఎదురు చూస్తున్నారు. నీలాంటి పిచ్చి కుక్కల అరుపుల్ని ఇంకెవరో లెక్క చెయ్యరు. అందుకే ఆ స్నేహాన్ని మీరు పీక నొక్కాలని చూస్తున్నారు. అదంతా ఈజీ కాదు. మీరెక్కడ అడ్డొస్తే అక్కడ నేనుంటా, నరికేస్తా. ఆర్మీ, ఇండియన్ ఆర్మీ, నో సెకండ్ థాట్, నరికేస్తా. కలలు కంటున్నావు విజయేంద్ర. 2 దేశాలు చేతులు కలిపితే విరిచేయడానికి నా ఉగ్రవాదం ఉంది. శాంతి అంటూ నీతులు వల్లిస్తే ఆ గొంతులు నొక్కేయడానికి నా ఉగ్రవాదం సిద్ధంగా ఉంది. వాటి కడ్డుగా నిలబడే శక్తి నీకు లేదు. ఇది చాలు. ఈ చేతికున్న పవర్ చాలు. అభిమానించే వాళ్ళని ఆదరించే ఈ చేతికి ఆవేశం వస్తే అరచేతిలో కనిపించేవి గీతలు కావురా, కత్తులు. పేకలు తెగిపోతాయి, తల రాతలు చెరిగిపోతాయి. మనం వేసే ప్రతి అడుగు డేంజర్ మీదే. ఇదంతా పైకి పోనీ మనం. సార్ సార్ అదే సార్, ఇట్స్ అన్ ఆర్డర్. ఓకే కర్నల్.
अरे असलम खान ये हाथ नहीं फांसी का फंदा है बदमाश ఉగ్రవాదం మీద విసిరిన 100 కోట్ల భారతీయుల చేతి పంచాలా ఇది రేపు నీ రాజధాని నిద్రలేచేది కోడి కూతతో కాదురా నీ చావు కేకతో అరవరా నీ అరుపుకి టెర్రరిజం గుండె అదిరి చావాలి ఉగ్రవాదం ఉచ్చపోసుకుంటూ పారిపోవాలి నీ శవాన్ని చూసి మిలిటెంట్ గ్రూపుల మగతాళ్లు తెగిపోవాలి అన్ని రకాలుగా చావు ఏమండి నొప్పిగా ఉందా? పర్వాలేదు చల్ రే బచ్చి నమస్కారం మా టీవీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్య వ్యక్తి కల్నల్ విజయేంద్ర వర్మ. ఉగ్రవాదులు బలవంతంగా పాకిస్తాన్ కు తీసుకువెళ్లిన ఎంతో మంది యువకుల్ని ఆయన ప్రాణాలకు తెగించి సురక్షితంగా భారతదేశానికి తీసుకురావడమే కాక ఆ ఉగ్రవాద సంస్థని సమూలంగా నేలమట్టం చేశారు. పవర్ ఆఫ్ అన్ ఇండియన్ కు ప్రతిరూపమైన విజయేంద్ర వర్మకు ప్రమోషన్ తో పాటు మహావీర చక్ర పురస్కారాన్ని అందించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. అబ్బా ఏమండి దెబ్బ బాగా తగిలిందా? ఓన్లేవే కొట్టినవాడు చాలా మంచి చేశాడు దెబ్బకు దెబ్బ తిరిగి అంతా గుర్తుకొచ్చేసింది. ఇదంతా నీకెలా తెలుసు? మీ అంత గొప్పగా నటించడం నాకు చేత కాదండి. నటన? అవును, మమ్మల్ని మీరెప్పుడో మర్చిపోయారు. మేమేమైపోతామోనని ఇప్పుడు గుర్తొచ్చినట్టు నటిస్తున్నారు. మీ జీవితంలో ఒక కలగా వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళం మేము. ఆవిడ మీ హృదయంలో శాశ్వతంగా నిలిచిపోయిన ప్రేమికురాలు, మీకోసం ప్రాణత్యాగం చేసిన దేవత. ఆవిడ్ని మర్చిపోవటం ధర్మం కాదు. బొకే పెట్టండి. నా కోసం ఒకరు ప్రాణం ఇచ్చారు, ఇంకొకరు ప్రాణం పోశారు. నా బాధ్యతలకు అనుగుణంగా నడిచే భార్యగా నువ్వు దొరకటం ఆ భగవంతుడు నాకిచ్చిన అదృష్టం. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజేషు మాత శైనేషు రంభ రూపేశ లక్ష్మి క్షమయధరిత్రి అన్నారు. అన్ని సద్గుణాలు కలబోసుకున్న రూపం స్త్రీ. స్త్రీ లేని చోట త్యాగం లేదు, విజయం లేదు, కీర్తి లేదు. మన సంప్రదాయంలో స్త్రీకి ఉన్నంత గొప్ప స్థానం ఎవరికీ లేదు. అందుకే భూమిని కూడా భూదేవి అని స్త్రీ పేరుతో అమ్మలా పూజిస్తున్నాం. ఆ అమ్మ గౌరవాన్ని నిలబెట్టడానికి అన్ని విధాలుగా సహకారం అందించిన నువ్వు నాకు అర్ధాంగిగా దొరకడం నా అదృష్టం. నా అదృష్టం. ఇదేంటి ఎక్కడున్నా? అమ్మా నాన్న అక్కడేం చేస్తున్నారు? వెళ్దాం పదండి, మన లోకానికి వచ్చేయండి. రండి రండి.